హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి డీటెయిల్స్ చెప్తారా మీ స్టాల్ గురించి? ఎస్ అండి, యాక్చువల్ గా మాది ఇన్స్టిట్యూట్ అండి. ఓకే. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చేసి మన కంట్రీలోనే 11th ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్. సో ఇది వచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ నేమ్ తో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. సో దీంట్లో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్స్ అనేది ఉంటుందండి. సో అకాడమిక్స్ పరంగా అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది. ఫైనాన్షియల్ గా ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతుంది. ఓకే, ఇది 11th ఇన్స్టిట్యూట్ అండి. సో దీంట్లో మేజర్ గా ఏంటంటే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ గురించి చెప్తా ఉంటాం పిల్లలందరికీ కూడా. సో యాక్చువల్ గా మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ క్రియేటివిటీస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ ఫ్యాషన్ లో ఎలా ఉంటుందో దానికంటే ముందు జరిగే ప్రాసెస్ అన్ని కూడా ఇక్కడ చెప్తా ఉంటాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫైబర్, మీకు తెలిసి ఉంటది, కాటన్ నుండి యాన్ గా ఎలా మారుతుంది. సో అలా సిల్క్, నైలాన్, పాలిస్టర్, ఎవ్రీథింగ్ అన్ని కూడా టీచ్ చేస్తాం. దాని తర్వాత ఆ యాన్ నుండి ఫ్యాబ్రిక్ గా మారే స్టేజ్ ఉంటుంది, ప్రీలూమింగ్ స్టేజ్ అని. సో అది కూడా చేస్తాం. సో కన్వెన్షనల్ గా మనకి హ్యాండ్లూమ్ ఇండియన్ హెరిటేజ్ ని ఎంతగా రిప్రజెంట్ చేస్తుందో అదంతా కూడా మా కోర్సులో ట్రెడిషనల్ వేలో అంతా కూడా చెప్తూ, దాంతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నికల్ టెక్స్టైల్స్ ని కూడా యాడ్ చేశాం. సో ఇది ఇటు ట్రెడిషన్ ని కాపాడుతూ అడ్వాన్స్ టెక్నికల్ టెక్స్టైల్స్ కూడా టీచ్ చేస్తా ఉంటాం. ఇది లైక్ కోర్స్ ఎన్ని డేస్ ఉంటుంది, ఏంటి అండి? ఇది 3 years కోర్స్ అండి. నార్మల్ డిప్లొమా లాగానే 3 years కోర్స్ ఉంటుంది. ఓకే, మనం చూసుకోవచ్చు ఫ్యాషన్ పెయింటింగ్స్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీస్ దగ్గర నుంచి ఇంకా ఏవేవి ఉంటాయండి? యాక్చువల్ గా ఇప్పుడు మేము డైయింగ్ అండ్ ప్రింటింగ్ చూసుకుంటే మేజర్ గా అది రిప్లికా చేసాం కాబట్టి దాని గురించి చెప్తాము. సో ఒక్కొక్క ఫైబర్ కి ఒక్కొక్క డై తీసుకునే గుణం ఉంటదండి. సో అలా కాటన్ కి డైరెక్ట్, రియాక్టివ్, వ్యాట్, అజోయిక్ అని ఇలా, సిల్క్ కి యాసిడ్, బేసిక్ అని ఇలా, పాలిస్టర్ కి డిస్పర్స్ డైస్ అని. సో మనకు నార్మల్ గా చూస్తే కలర్స్ అనుకుంటారు, కానీ ఒక్కొక్క ఫైబర్ తో ఉన్న ఫ్యాబ్రిక్ కి ఒక్కొక్క డై తీసుకునే గుణం ఉంటది.